వరుస విజయాలతో రాజకీయాల్లోనే ఒక ప్రకంపనం సృష్టించిన మీకు 2 పర్యాయాలు విరామం కలిగింది. ఎలా ఉంది ఈ విరామం? మంచి అనుభవంగా ఉంది. ఇది తెలంగాణ సాధించుకున్నామనే సంతృప్తి ఉంది. ఆశించిన అభివృద్ధి జరగటం లేదని బాధ ఉంది. మీరు ఏం అభివృద్ధి ఆశించారు? అసలుకి 60 ఏళ్లలో మేము చేయండి 3 ఏళ్లలో చేసినది వాస్తవమే. అది ఏమిటంటే అప్పు పెంచాలి. చూస్తారు 2 టర్ములు కూడా మీకు వ్యతిరేకంగానే ఓటు వేశారు. సురేష్ రెడ్డి గారు మాకు అవసరం లేదన్నట్టుగా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓడిపోయారు. అంత మహనీయులే ఓడిపోయిన తర్వాత మా లెక్క ఏముంటుంది? ఏదన్నా నా వ్యక్తిగత కారణాలతో నేను ఓడిపోతే సురేష్ రెడ్డి మంచి వ్యక్తి కాడు, సురేష్ రెడ్డి అభివృద్ధి చెయ్యడు, అటువంటి కారణాలతో ఓడిపోతే అది తప్పనిసరిగా నాలో మార్పు తేవడానికి నా ప్రయత్నం ఉండవలసిందే. రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నాను. ఈ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా అలాగే ఉంది. టీఆర్ఎస్ వాగ్దానాలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. 2019లో గెలవగలమన్న ధీమా ఉంది. 6 నుంచి తిరిగి ముచ్చటగా 3వసారి మరి శ్రీముఖమే ఉంటుందా? వాళ్ళు అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మాకు నమ్మకం ఏంటంటే ఈరోజు కాకుండా రేపు ఆ రుణాన్ని తీర్చుకోవాలా అని ఒక అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. మేము స్థానికంగా మంచి నాయకత్వం ఇచ్చి వారు అవన్నీ పొందితే తప్పనిసరిగా కాంగ్రెస్ విల్ కమ్ బ్యాక్. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అన్నా అని సంబోధిస్తే తప్పు, అది కాల్ మీ సార్ అంటారంట. ఈ ప్రశ్న మీరు నన్ను అడగటం చాలా సంతోషం. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తిపై ఎటువంటి ఆరోపించే అవకాశాలు లేవు కాబట్టి ఈ కోణ నుంచి ఆరోపించే ప్రయత్నం జరుగుతుంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలుపుకునే అవకాశం నాకు వచ్చాది. అయితే ఇంత వన్నె తెచ్చి ఇంత కీర్తిని మూటగట్టుకున్న మీరు చిన్న అపవాదు కూడా ఉంది. నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలనే అంటే క్షమించాలి, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మీరు మర్చిపోలేని విధంగా చేసిన అభివృద్ధి ఏముంది? ఎప్పుడు కూడా రాజకీయ కక్షలతో ఉండే ఆ ప్రాంతం. నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా రాజకీయ కక్షలది అక్కడ పోలీస్ స్టేషన్లో జరగలేదు. రెండవది, ఆ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి అభివృద్ధి వైపు ప్రజల దృష్టిని తీసుకెళ్ళాను. అత్త అల్లుళ్ళ సవాల్ ఈ పోరాటంలో మీ ఓటమి గల కారణాలు ఏమంటారు? విశిష్టమైన అనుభవం రాజకీయాల్లో డిఎస్ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీకే ఉంది కదా. ఇక 2009లో మిస్ అయిన సీఎం కుర్చీ 2019లో వరించే అవకాశం ఉందనుకుంటున్నాను. Hi, this is Suresh Reddy, former speaker. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.